ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మరో పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగెడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు, ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం అంటూ పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైనదే. ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పంపింది. ఈ మేరకు అక్కడ పథకం అమలుపై ఆరా తీశారు. ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ, కర్ణాటకల విధానమే ఇక్కడ అమలు చేస్తే ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏ సర్వీసులకు వర్తింపజేయాలనే అంశంపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తారా అన్నదే చూడాలి. ఏపీలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే కొత్త జిల్లాల పరిధిలోపై పరిమితి ఉంటుందా లేదా, పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అన్నది చూడాలి. రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.